తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. నలుగురు మంత్రుల సీక్రెట్ మీటింగ్ అనేది సంచలనంగా మారింది. ప్రజాభవన్లో సీనియర్ మంత్రులు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లిన రోజే 12 మంది ఎమ్మెల్యేలతో సీనియర్ మంత్రి భేటీ అయినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ఈ అంశాలు యాజ్ యూజువల్గా జరుగుతున్నాయి, కానీ రాజకీయ పరిణామాలు ఏంటి? వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కొన్ని రోజులు రాష్ట్రంలో లేకపోయినా, అందుబాటులో లేకపోయినా ఈ విధంగా రాజకీయాలు మలుపు తిరుగుతాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నలుగురు మంత్రులు ఎందుకు భేటీ అయ్యారు అంటే ఢిల్లీ పర్యటనలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ ఉన్నారు కాబట్టి భేటీ అయ్యారా, లేకపోతే ఇతరత్రా వేరే ఏదైనా రాజకీయ పరిణామం ఉందా అనేటువంటి మాట. అటు ఢిల్లీ పర్యటన, ఇక్కడ మంత్రులు భేటీ, ముఖ్యమంత్రి ఏమో తెలంగాణలో లేకపోవడం, ఏంటి పరిణామాలన్నింటినీ కలిపి రకరకాలైనటువంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు వీటిని? ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు, సో ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఎందుకంటే అఫీషియల్గా ఎక్కడా కూడా వీళ్ళు నలుగురు భేటీ అయినట్టు ఎక్కడా కూడా రాలేదు. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అలాగే బట్టి విక్రమార్క, వీళ్ళు నలుగురు ప్రజాభవన్లో కలిశారు. కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకపోవడంతో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో, ఇటు పొలిటికల్ వర్గాల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే ఏదైతే ఈ నెల రోజుల నుంచి ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో, దాదాపు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత దావోస్ వెళ్ళగానే ఏదైతే 19th రోజు ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళారో, ఆ రోజు దావోస్ వెళ్ళగానే ఇటు బట్టి విక్రమార్క దాదాపు 12 మంది ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టుకున్నట్లు కూడా మధ్యలో అంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి ఆ మీటింగ్ సంబంధించి ఎక్కడ కూడా లీకులు రానప్పటికీ కూడా సో అది కొంతమంది ధృవీకరించారు. ఎందుకంటే బట్టి విక్రమార్కకి వస్తున్నటువంటి ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ ఎలిగేషన్స్లో భాగంగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఎమ్మెల్యేలకు వివరించే ప్రయత్నం చేశారంటూ కూడా కొన్ని వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ మీటింగ్కి సంబంధించి అటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, అమెరికా పర్యటనలో ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఏదైతే మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఢిల్లీ బాట పట్టారు. సో వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ముఖ్యమంత్రి దావోస్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు నలుగురు భేటీ చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ కూడా వేరే మంత్రులు ఎవరు లేరు. ఇక్కడ పొంగులేటి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, అలాగే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా మంత్రులు దీంట్లో పొన్నం కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, అలాగే సీతక్క కావచ్చు, ఎవరు కూడా ఈ భేటీలో లేరు. సో ముఖ్యంగా వీళ్ళ నలుగురు ఎందుకు కలిశారు, సో అంత సీక్రెట్గా కలవాల్సిన అవసరం ఏమొచ్చింది, సో ఏం మాట్లాడుకున్నారు, ఎందుకంటే మీడియాకు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా రాలేదు. సో మీడియాకి వచ్చినప్పటికి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకపోయేసరికి మొత్తం కూడా ఇటు ప్రజాభవన్లో, ఇటు సెక్రటేరియట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో ఎందుకు ఇప్పుడు ఏదైతే బట్టి విక్రమార్క పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారినాయి. ఇప్పటికే అటు టీపీసీసీ, అటు ఏదైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో ఉన్నారు. ఈ తతంగం పైన మొత్తం కూడా అక్కడ ఢిల్లీలో పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తం ఈ దావోస్ పర్యటనలో వచ్చేసరికి ఏదో ఒక పరిణామం జరగబోతుంది. సో రేవంత్ రెడ్డి దాదాపు 19వ తారీఖు దావోస్ వెళ్ళారు, 2వ తారీఖు రానున్నారు. ఈ 10-12 రోజుల్లో ఏదో ఒక పరిణామం చోటు చేసుకోబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో హాట్గా అయితే వినబడతా ఉంది. ఈరోజు అంటే ముఖ్యంగా వీళ్ళ నలుగురు భేటీ పైన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎందుకు వీళ్ళు నలుగురు సీక్రెట్గా కలవాల్సి వచ్చింది, ఏం చర్చించారు. సో ఎందుకంటే కీలకంగా ముఖ్యమంత్రి తర్వాత బట్టి విక్రమార్క సెకండ్ ప్లేస్లో ఉంటారు. దాని తర్వాత శ్రీధర్ బాబు ముఖ్యంగా ఆయన కూడా ప్లేస్లో అంటే ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు. దాంతోపాటు ఇటు ఉత్తమ్ కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు. ఏమైనా ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏమన్నా లేదా వేరే ఇతరత్ర విషయాలు పర్సనల్గా మాట్లాడుకున్నారా ఏంటి అనేది ముఖ్యంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ పైన సర్వత్రా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ భేటీకి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తే తప్ప ఏం జరిగింది అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా. అంటే
హాట్ రాజకీయాలకు వేదికగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర. అంటే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇటువంటి భేటీ జరిగితే ముఖ్యమంత్రి ఆదేశించారు కాబట్టి శాఖలకు సంబంధించి వారు ఏదో రివ్యూ చేస్తున్నారని అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి అలా కూడా రివ్యూ చేస్తున్నారని ఇప్పటికైనా అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ రాజకీయపరమైనటువంటి అంశంగానే చూసేటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయని ఒక వర్గం సోషల్ మీడియాలో కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. రాజకీయ పరిణామాలు అని అంటే ఏ స్థాయి రాజకీయ పరిణామాలు తదుపరి అనేటువంటి మాట, దీన్ని ఎలా చూడొచ్చంటారు మనం? అంటే ముఖ్యంగా ఈ ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఇప్పుడు టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పైన అటు మంత్రుల పైన సతీష్ మధ్యలో ఒక యాడ్ ఆన్ దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో ఉన్నారు, మహేష్ కుమార్ ఢిల్లీలో ఉన్నారు. సో వారు ఢిల్లీలో ఉండగా నలుగురు మంత్రులు ఇక్కడ భేటీ అవడం, అక్కడ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా అలాంటి మరొక కోణాన్ని కూడా యాడ్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్గా అంటే ముఖ్యంగా రేపు మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల బాట పట్టనున్నారు. సో ఏంటి సంకేతం అంటే ముఖ్యమంత్రి లేని సమయంలో సో వీటు మీనాక్షి నటరాజన్ అలాగే టీపీసీసీ మెయిన్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల బాట పట్టనున్నారు. సో ముఖ్యమంత్రి లేని సమయంలో వీళ్ళు జిల్లాల పర్యటన ఎందుకు చేస్తూ ఉన్నారు? సో ఇప్పుడు ఈ నలుగురు మంత్రులు ఎందుకు మీటింగ్ పెట్టారు? మరి పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? సో సీక్రెట్గా కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఎక్కడ కూడా ప్రెస్ నోటిఫికేషన్ రాలేదు, ప్రెస్కు ఎలాంటి స్క్రోలింగ్ రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ భేటీ వెనక ఉన్న అంతరాయం ఏంటి, ఈ భేటీ ఎందుకు చేశారు, మరి రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నప్పుడు ఇలాంటి కీలక పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ టూర్ కనుక చూస్తే ఏదైతే మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఈ ఢిల్లీ టూర్ కనుక చూస్తే అక్కడ కొంతమంది కీలక నేతలు ఏదైతే మల్లికార్జున్ ఖర్గే అలాగే ఇంకా సీనియర్ నాయకులు అందరితోటి టీపీసీసీ అధ్యక్ష మీటింగ్ ఉంది. అక్కడ ఇవన్నీ కార్యక్రమాల తర్వాత కీలక నేతలతో కలవనున్నారు, కలిసి నేరుగా రేపు జిల్లాల బాట పట్టనున్నారు. సో దీనికి సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ మరి పైనుంచి అంటే అధిష్టానం నుంచి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అధిష్టానం మరి ఏం ఆదేశించింది, వీళ్ళు మరి ఎందుకోసం భేటీ అయ్యారన్నది ఒక కీలకంగా మారింది. ఏదేమైనప్పటికీ ఏదో ఒక ఇండికేషన్ అంటే ఇవన్నీ పరిణామాలు కనుక చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఒక చేంజెస్ జరుగుతున్నాయి, ఏదో ఒక కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒకటి జరుగుతుంది అనేది అటు గాంధీ భవన్ వర్గాల్లో కావచ్చు, అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులు భేటీకి సంబంధించి కూడా ఒక సీక్రెట్ మీటింగ్ అయ్యారనేటువంటిది కూడా వస్తున్నటువంటి సమాచారం. ప్రజాభవన్లో సీనియర్ మంత్రుల భేటీకి సంబంధించి ఒకంత చర్చ జరుగుతోంది. భేటీలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఇక అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది అని కొన్ని వర్గాల నుంచి సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లిన రోజే 12 మంది ఎమ్మెల్యేలతో ఓ సీనియర్ మంత్రి భేటీ అయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి.